మన ఇంటి చిరులు ఛానల్ చూసే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. నేను ఇలా ఇది అక్షయ తృతీయ కదా, నేను మా ఇంట్లో దేవుని గది శుభ్రం పరుచుకున్నాను. తర్వాత ఇది వచ్చి అష్టలక్ష్మి చుమ్మండి. నేను ప్రతినిత్యం కలిసి పెడతాను. కలుషం నీట్గా కడుగి తర్వాత బొట్టు పెట్టి దాంట్లో చిటికెడు జవ్వాదు, చిటికెడు వచ్చి పచ్చకర్పూరం వేస్తానండి. వేసి బియ్యం నిండా పోసి అన్నపూర్ణాదేవి ప్రతిమను నిండిస్తానండి. ఇలా నేను నెలకి ఒకసారి సోమవారం మాత్రమే క్లీన్ చేస్తాను, నెలకు ఒకసారి. తర్వాత ఇది వచ్చి కొంచెం అండి, ఇక్కడ శంకు చక్రం 3 నామాలు ఉండేది కలిసి అది కొంచెం అండి. ఈ కొంచెం అందరికీ తెలిసే ఉంటుంది. ఈ కొంచెం కూడా నేను నెలకు ఒకసారి క్లీన్ చేస్తానండి. అది కూడా సోమవారం పూటేను. ఇది కూడా క్లీన్ చేసిన తర్వాత పసుపు కుంకంతో బొట్లు పెట్టేసి నేను తర్వాత దాంట్లో అడుగున శ్రీమాత్రే నమః అనుకుంటూ చిటికెడు జవ్వాదు, తర్వాత వచ్చి చిటికెడు పచ్చకర్పూరం వేస్తాను. చూశారు కదా, 3 నామాలు. ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిగా ఉంటారండి, పూజించుకుంటారు కదా. నేనైతే ఈ విధంగా బొట్లు పెడతాను. సారీ, నాకు మాట్లాడడం చేత కావాలి, అందువల్ల ఏమైనా తప్పులు మాట్లాడుంటే క్షమించండి. నెలకు ఒకసారి క్లీన్ చేస్తానండి నేను. చూశారు కదా, ఈ విధంగా నేను బొట్లు పెట్టుకుంటాను. నేను కొంచెం పెట్టి ఇంచుమించు 3 ఏళ్ళు అవుతుందండి. పెట్టిన తర్వాత పర్వాలేదు. ఇదిగోండి చిటికెడు కర్పూరం, పచ్చకర్పూరం అండి. దీన్ని ముందుగా పచ్చకర్పూరం వేస్తాను. పచ్చకర్పూరం ముందు వేయడం వల్ల ఏంటంటే, ఎలాంటి దోషాలున్నా పచ్చకర్పూరం ముందు వేయడం వల్ల అది చాలా మంచిదండి. అంటే ఆవు పంచతంతో కడిగినంత శుద్ధి అవుతుంది పచ్చకర్పూరం. అందువల్ల ముందుగా పచ్చకర్పూరం, తర్వాత జవ్వాదు, తర్వాత అమ్మవారికి ఇష్టమైన యాలకులు 2, తర్వాత లవంగాలు. ఇవి వంటింట్లో ఉండవండి, సపరేట్గా దేవుడికి పూజించే దానికి నేను సపరేట్గా దేవుడి ఇంట్లోనే ఒక బాక్స్లో ఎన్ని భద్రపరుచుకుంటాను. అంటే వంటింట్లో ఇవి కలపకూడదు కదా, సపరేట్ అండి. తర్వాత వచ్చి ఇది స్త్రీ ఫలం అంటారండి, లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటిది. ముందుగా చిటికెడు బియ్యం వేసాను. చూశారు కదా, ముందు జవ్వాదు, తర్వాత వచ్చి పచ్చకర్పూరం, 2 యాలకులు, 2 లవంగాలు వేసిన తర్వాత చిటికెడు బియ్యం వేసి పచ్చకర్పూరం వేసాను. తర్వాత ఒక రుద్రాక్ష వేసాను. ఇది చూశారు కదండి, ఇవి వచ్చి గోమతి చక్రాలు, తర్వాత పసుపు కలర్ కలిగినట్టు గవ్వలు. ఇవి వచ్చి గవ్వలు వచ్చి 8, గోమతి చక్రాలు వచ్చి 4 అండి. చూశారు కదా, గోమతి చక్రాలు 4, గవ్వలు వచ్చి 8 అండి. అమ్మవారికి అన్ని ఇష్టమైన సంఖ్యను. ఇంతకుముందు వీడియో అయితే చేస్తున్నాను, పర్లేదని ఇప్పుడు కూడా చేస్తాను. రేపు అక్షయ తృతీయ కదా, అక్షయ తృతీయకి ముందు అంతా రెడీ చేసుకుంటున్నానండి. అది మీకు వీడియో చేసి పెడుతున్నాను.
తర్వాత అమ్మవారికి ఇష్టమైన చిట్టి గాజులండి. నా కాడైతే ఎరుపు, పసుపు, ఆకుపచ్చ 3 కలర్లు ఉన్నాయి. నాకు పసుపు కలర్ అంటే గాజులు చాలా ఇష్టం అండి అమ్మవారి. ఇది తామర గింజలు. తామర గింజలు వచ్చి ఇవి 11 గింజలండి. గాజులని ఏమి లెక్క పెట్టకూడదండి గాజులు. అందువల్ల పసుపు అవి అన్నీ కలిపి ఒక రకంగా వేసిన. ఇవి వచ్చి గురి గింజలండి. ఇంకా ఎర్రంగా ఉంటాయి గురిగింజలు. నాకు పచారీ షాపుల్లో ఆ మాత్రమే దొరికాయండి. చూసారు కదా, వీటన్నిటితోనే నింపుకున్నాను నేను. తర్వాత పైన కాస్తన్ని పోసాను బియ్యం. ఫైనల్గా ఇది అమ్మవారి యొక్క శంఖు అండి. తలపాగలాగా అమ్మవారిని ప్రతిష్ఠించుకున్నట్టుగా తలపాగలాగా ఈ విధంగా నేను పెట్టి పూజించుకుంటానండి నిత్యము. నెలకు ఒకసారి